రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కేటీఆర్ చెప్పిన పేరు కలిగిన వాళ్లు ఎంఓయూ చేసుకున్నట్లు నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయొద్దన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం భూమి 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పారు. సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. మేము పరిశ్రమలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ఇక్కడికి వచ్చే పెట్టుబడులపై భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఈ పాలసీలో పాల్గొనకండి, దీంట్లో మీరు పోవద్దు అంటా ఉన్నారు. సరే, వారికి రాష్ట్ర అభివృద్ధికి చేయొద్దని భయం కల్పించాలి. ఈరోజు పెట్టుబడిదారులు భయం కల్పించాలి. ఏదో విధంగా పెట్టుబడులు రావద్దు, రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులకు గండి పెట్టాలి అని ప్రత్యేకమైన ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు కానీ ముఖ్యమంత్రి గారి అంశం కానీ ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు.